హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బ్లడ్లో ఉండే ఒక సీక్రెట్ టాక్సిక్ బయోప్రొడక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది కామన్గా మనం చెక్ చేయించుకోము, బట్ ఇది బ్లడ్లో ఎక్కువగా ఉండడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, బ్లడ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయని, బీపీ షుగర్ లేదని, కొలెస్ట్రాల్ కూడా నార్మల్ లెవెల్లోనే ఉందని, బట్ సడన్గా పెరాలసిస్, స్ట్రోక్, బ్రెయిన్ క్లాట్స్, హార్ట్ అటాక్ వచ్చింది అంట అని వింటూ ఉంటాం. దీనికి మెయిన్ రీజన్ హోమోసిస్టిన్ అనే కాంపౌండ్. ఇది ఏం చేస్తుంది అంటే మన బ్లడ్ వెజల్స్ ని ఇరిటేట్ చేసి క్లాట్స్ ఫార్మేషన్ ని ట్రిగ్గర్ చేసి ఏదో ఒక రోజు నార్మల్ పర్సన్ ని పేషెంట్ లా మార్చేస్తుంది. ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ ఎవరెవరు చెక్ చేయించుకోవాలంటే ఫ్రీక్వెంట్ గా చెస్ట్ పెయిన్ వచ్చేవాళ్ళు, అండ్ మైగ్రేన్ హెడేక్స్ అండ్ బ్రెయిన్ ఫాగ్ ఉండేవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎర్లీ హార్ట్ అటాక్స్ ఉన్నవాళ్ళు, హిస్టరీ ఆఫ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, క్లాట్స్ అండ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, రెడ్ మీట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవాళ్ళు అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు ఈ లెవెల్స్ చెక్ చేయించుకుంటే మంచిది. బట్ కామన్ గా ఈ లెవెల్స్ ఎవరిలో ఎక్కువ ఉంటాయి అంటే B6 B12 ఫోలిక్ యాసిడ్ ని ఎవరైతే తక్కువ కన్జ్యూమ్ చేస్తారో, అండ్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ లో, అండ్ ఎవరైతే ఎక్కువగా రెడ్ మీట్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో, అండ్ ఫైనల్ గా స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ కామన్ గానే ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ లెవెల్స్ ని ఎలా రిడ్యూస్ చేయాలి అంటే B6 B12 ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవాలి, అండ్ ఫుడ్ సోర్సెస్ లైక్ స్పినాచ్, బ్రొకోలీ, బీట్రూట్, ఎగ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి, అండ్ ఫైనల్ గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ని కంప్లీట్ గా స్టాప్ చేసేయాలి. ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు బాగా హైడ్రేటెడ్ గా ఉండాలి, అంటే ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఇలా చెప్పినవన్నీ ఫాలో అవుతే ఆల్మోస్ట్ 1 month లో ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి నార్మల్కి వచ్చేస్తాయి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.